దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో ఉన్నట్టుగా లోకంలో ఉన్నట్టుగా ఉమెన్స్ డే, ఎయిడ్స్ డే, యోగా డే, పచ్చదనం డే, గ్రీన్ డే, ఓకేనా, మదర్స్ డే, ఫాదర్స్ డే, లవర్స్ డే, ఫ్రెండ్స్ డే, పోలియో డే, క్యాన్సర్ డే, ఎయిడ్స్ డే, పెళ్లి డే, పుట్టినరోజు డే, సచ్చినరోజు డే. అర్థమైందా? అలాగే మాకు కూడా ఒక డే పెట్టాడు, పాస్టర్స్ డే అని. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఏం డేట్ తెలుసా? పాస్టర్. కానీ ఈ పాస్టర్స్ డే బైబిల్ గ్రంథంలో పోయిన వారం మీకు చెప్పినట్టుగా మీ పైన నాయకులను ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. హెబ్రీ పత్రిక 13:17. సేవకుడు అనేవాడు దేవుడు పిలుస్తాడు. వినండి, ఎవరు పిలుస్తారండి? దేవుడు పిలుస్తాడు. ఆ దేవుని పిలుపుని గ్రహించి వచ్చే సేవకుడు ఎన్ని దుడుకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు కలిగినా, ఎంత ఆర్థికంగా నలిగిపోయినా, ఎంత కరువు వచ్చినా ఆ పిలుపుకు లోబడి ముందుకు సాగుతాడు. కానీ ఈ సేవకుడు ఎవరికి లోబడాలంటే దేవుడికి లోబడాలి. ఇది ఎవరి పని? మనుషుల పని కాదు, దేవుడిచ్చిన పని. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పని దేవుడి కోసం బాధ్యతగా చేస్తారు కాబట్టి ఆనందంతో చేస్తారు కనుక వాళ్ళు దుఃఖంతో చేయరు. ఈ పని చాలా సంతోషంగా చేస్తారు. కాబట్టి మీరు సేవకుల మాట ఏం చేయాలి? వారికి మీరు లోబడాలి. కానీ ఈ రోజుల్లో సేవకుడు అంటే ఏదో ఒక భయంకరమైనటువంటి నెగిటివిటీ, ఒక దుష్ప్రచారం అన్నమాట. ప్రియ దేవుని బిడ్డలారా, వార్డు మెంబర్కి విలువ ఉంది, ప్రెసిడెంట్కి విలువ ఉంది, ఎంపీటీసీకి విలువ ఉంది, ఆఫ్టర్ ఆల్ ఒక విలేజ్ సెక్రటరీకి విలువ ఉంది, విఆర్ఓకి విలువ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, పోలీసుకి విలువ ఉంది, హోమ్ గార్డుకి విలువ ఉంది. ఇవన్నీ చెప్తున్నా, చిన్న ఇవన్నీ కూడా చాలా చిన్నవి. కలెక్టర్ వేరు, ఎంపీ వేరు, ఎమ్మెల్యేలు వేరు, ఎస్పీలు వేరు, డిఎస్పీలు వేరు, డీజీలు వేరు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇది వాళ్ళకైనా విలువ ఉంది. కానీ ఈరోజు నా సేవకుడు అంటే ఏమాత్రం కూడా విలువ లేదు. ఇది ఉద్యోగం కాదండి. సేవ అనేది ఉద్యోగం కాదు. దీన్ని గవర్నమెంట్ ఏమీ ముద్రించదు. చాలామంది అంటారు, చాలామంది అడుగుతారు, ఆశ గారు గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా వచ్చిద్దని. అసలు గవర్నమెంట్లో లేనిది ఉద్యోగం. ఈ ఉద్యోగానికి అపాయింట్మెంట్ చేయాలంటే హెచ్ఆర్ ఆయనే అపాయింట్మెంట్ చేయాలి, ఆయన నియమించాలి, ఆయనే పిలవాలి ఈ పనికి. ఆ పిలిచిన వాడిని ఏమైనా పిలుస్తాడంటే అర్హత కలిగిన వాడిని పిలుస్తాడు. బాగా వినండి, మోషేని దేవుడు పిలిచాడు. మోషే అంటాడు, నేను నత్తినవాడిని, నాలిక మాంద్యం కలిగిన వాడిని, ఈ పని నేను చేయలేను, దయచేసి నన్ను వదిలిపెట్టే. ఇదిగో అహరోన్ ఉంటాడు, అతను బాగా స్కాలర్, ఆయన మంచిగా మాట్లాడగలడు, ధారాళమైన వాయిస్ కలిగినోడు, ఆయన వాడుకో అంటాడు. అప్పుడు అంటాడు దేవుడు, అతనికి తోడుగా ఉంచుతాను, నేను నిన్ను ఎన్నుకుంటాను అన్నాడు. వ్యవసాయం చేసేవాడిని పిలిచాడు, చేపలు పట్టేవాడిని పిలిచాడు, కుమ్మరివాడిని పిలిచాడు. ప్రభు తన పనికి పిలిచాడు. దేవుడు చెట్టు కింద ఉన్నవాడిని పిలిచాడు. పనికి మాలిన వారిని పనికొచ్చేవాడిగా చేశాడు. అయితే ఈ రోజున సేవకుడు అంటే ఎలా ఉన్నాడు తెలుసా? చాలామంది చులకన, పాస్టర్ గారండి మా పిల్లలు బాగా చదవాలి,
పాస్టర్ గారండి మా పిల్లలు బాగా ప్రయోజకులు అవ్వాలి, పాస్టర్ గారండి మా పిల్లలు బాగా ఉద్యోగం చేయాలి. ఉద్యోగం వచ్చేటట్టు ప్రార్థన చేయమన్నారే కానీ నా కొడుకు సేవకుడు అవ్వాలి అని ప్రార్థన చేశారా ఈరోజు? ఏమండి మంచి సంబంధం కావాలి నా కూతురికి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, గవర్నమెంట్ జాబోర్డు కావాలి అని ప్రార్థన చేశారు కానీ ఒక సేవకుడు కావాలని కోరుకున్నారా? ఇక్కడ అర్థం అవట్లా నీలో ఉన్న స్వార్థం ఏంటో. అబ్రహాము తన ఏకైక కుమారుని దేవునికి బలి ఇవ్వడానికి వెనకదీయలేదు. యెఫ్తా తన కూతురిని దేవునికి బలి ఇవ్వడానికి వెనక తీయలేదు. దేవుడే ఇచ్చాడు, ఈ బహుమానం దేవుడిది, మళ్ళీ దేవునికి ఇవ్వడానికి ఏమాత్రం కూడా ఇష్టం. ఎందుకంటే సేవలో ఏం రాదుగా పాస్టర్ గారు, మీకు తెలుసు కదా. సేవలో ఏమొచ్చింది? పర్మనెంట్ ఉద్యోగం అయింది, జీతం అయింది. మా అబ్బాయికి 70,000 అండి జీతం అని అంటారే కానీ మా పాస్టర్ గారు మా 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 కొడుకు పాస్టర్ అని చెప్పుకోగలుగుతారా? పాస్టరా ఏమొచ్చింది, పాస్టరా ఏమొచ్చిందని నువ్వే కించపరిచి మాట్లాడుతున్నావు అంటే, నువ్వే హీనంగా చూస్తున్నావంటే ఈ పాస్టర్ గారు లేకపోతే నీ బతుకేమైందో ఒకసారి ఆలోచించా. ఈ పాస్టర్ గారు నీ కోసం రాత్రింపగలు ప్రార్థన చేశాడు, నీ పిల్లల ప్రాణాల కోసం, నీ కుటుంబ క్షేమం కోసం, నీ ఆరోగ్యం కోసం పాస్టర్ గారు ఏం చేశాడండి? ప్రార్థన. తన కుటుంబాన్ని త్యాగం చేశాడు. తన పిల్లలను ఎప్పుడు పట్టించుకోలేదు పాస్టర్ గారు. తన పిల్లల్ని పట్టించుకోడు, ఎప్పుడు తన కుటుంబాన్ని పట్టించుకోడు. అసలు మా పాస్టర్ అయితే ఎన్నిసార్లు బైబిల్ ఏమని తెలుసా? కుటుంబం తర్వాతే సేవ. నువ్వు పొద్దాగలి సేవ 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 అని తిరుగుతున్నావేంది? బైబిల్ ఫస్ట్ ఏంటి? నీ కుటుంబాన్ని బాగా ఏళ్తేనే నువ్వు ప్రజలను ఏళ్తావని. అందుకే బైబిల్ నాకు తెలుసు కనుక, కుటుంబాన్ని ఎలా ఏలాలో తెలుసు కనుక మిమ్మల్ని ఏళ్తున్నాను. పిల్లలు నిరంతరము నిత్యము దేవుని పనిలో. ఒక జీతం లేదు, ఒక బోనస్ లేదు, ఇంక్రిమెంట్ లేదు. దీనికి మీరు కానుకలు ఇవ్వాలి, దశంభాగాలు ఇవ్వాలి, నూడి చెడు ఎద్దుకి చెక్కం పెట్టొద్దంటే మన కామెంటరీలు కొంతమంది దశంభాగాల కోసం బతికే పాస్టర్లో అంటాడు ఒక్కొక్కడు. నిజంగా చెప్పండి, వడ్డీలకి ఇచ్చేవాడు వడ్డీ కోసం ఆశపడుతున్నాడా, డబ్బుల కోసం ఆశపడుతున్నాడా? వ్యవసాయం ఎందుకు చేస్తున్నారండి? భూమి ఊరకనే ఉందనా? ఉద్యోగం ఎందుకు చేస్తున్నారండి? డాక్టర్లు ఎందుకు అవుతున్నారండి? లాయర్లు ఎందుకు అవుతున్నారండి? పోలీసులు ఎందుకు అవుతున్నారండి? రాజకీయ నాయకులు ఎందుకు అవుతున్నారు? ప్రజాసేవ చేయడానికా? చెప్పరేటండి. పాస్టర్ గారు బండి కొనుక్కుంటే ఏడుస్తారు, పాస్టర్ గారు బట్టలు కట్టుకుంటే ఏడుస్తారు, పాస్టర్ గారు ఇల్లు కట్టుకుంటే ఏడుస్తారు, పాస్టర్ గారు పిల్లలు మంచిగా బట్టలు వేసుకున్నా ఏడుస్తారు. మీరు మాత్రం మంచి బట్టలు వేసుకోవచ్చు, మీరు మాత్రం మంచి బళ్ళు కనుక్కోవచ్చు, మీరు మాత్రం మంచి ఇల్లు కట్టుకోవచ్చు. కానీ పాస్టర్ గారు కట్టుకునే యోగ్యత లేదు, ఏడుస్తూ ఉంటారు. మన నేను ఇచ్చిన వెయ్యేనమ్మా పాస్టర్ గారు వేసుకున్న బట్టలు నేను ఇచ్చినయే. మరి ఏం చేస్తా? మా కర్మ అండి. కానీ పాస్టర్ గారే నన్ను బ్రతికిచ్చాడమని చెప్తావు ఎక్కడైనా? నా ప్రియుడు అతి సుందరుడు, 10,000లో నా ప్రియుడు సుందరుడు, ధవళవరుణుడు. ఆయన లేకపోతే నేను బతుకుండేదాన్ని కాదు. దయ్యాల నుంచి, దురాత్మ నుంచి, రోగాల నుంచి హాస్పిటల్కి వచ్చి పడిగాపులు కాసాడు పాస్టర్ గారు. ఒంటి కాలు మీద నిలబడ్డాడు ఆయన. నా కోసం, నా పిల్లల కోసం ప్రార్థన చేశాడు. ఇంట్లోకి వచ్చి నాకు బాగోపోతే తెల్లార్లు నా కోసం ప్రార్థన చేశాను. మహానుభావుడు అని చెప్పావు ఏ రోజున? అడుగుతారు. మాకు తెలియని వాక్యాలా ఇవి? మాకు తెలియనివా? మా కోసమే చెప్పాడు, మమ్మల్ని ఏం ఆ పేరే ఎత్తాడు అనుకుంటా. క్రొత్తలో మాత్రం అవేమీ ఉండవు. బిడ్డలారా, వెనకాల ఎన్నో రకరకాల బాణాలు, నిందలనే బాణం, అవమానం అనే బాణం, ఆర్థికమైన బాణం, కష్టాలనే బాణం, ఇవన్నీ వెనకాల గుచ్చుకొని ఉన్న ఈ ముఖంలో చిరునవ్వుతో దేవుని వాక్యం చెప్పగలిగిన ఒకే ఒక వ్యక్తి పాస్టర్ గారు. పిల్లలు
ఆయన ఒక్కడే. బలపరచగలడు, ధైర్యపరచగలడు, ఓదార్చగలడు, నెమ్మదినివ్వగలగడు, నీకోసం కన్నీరు కార్చగలిగిన ఒకే ఒక్కడు సేవకుడు. కానీ ఆ సేవకుడిని అరే, ఒరే, వాడు, ఈడు అని అంటాడు ఒక్కొక్కడు. ఒకప్పుడు అయ్యగారు అని మన ఇంటి గుమ్మం మీద పాకులాడినవాడే, మన గుమ్మంలో మన కాళ్ళ దగ్గర కూర్చున్నవాడే, ఈ రోజున వాడు రకరకాలైన మాటలు దేవుడు చూస్తూ ఉంటాడు. ఇవన్నీ భరించాలి కదా. యేసయ్య భరించాడు కాబట్టి సేవకుడు కూడా అవన్నీ భరించాలి. కానీ గ్యారంటీ లేని ఉద్యోగం సేవ, నికరమైన ఆదాయం లేని ఉద్యోగం సేవ. కానీ ఇది భూలోక సంబంధమైన ఉద్యోగం కాదు, పరలోక సంబంధమైన ఉద్యోగం. ఇది ఎక్కడిది ఉద్యోగం? కనీసం ఒక్క పిల్లనైనా దేవునికి సేవకి ఇవ్వాలని, ఒక్క పిల్లగాడినైనా దేవునికి సేవకి ఇవ్వాలని ఏ రోజైనా మనసు కలిగిందా? నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి. నేను నచ్చని వారు ఉంటారు, నేను నచ్చలేని వాళ్ళు ఉంటారు. నువ్వంటే నచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. నీ స్వరం అంటే ఇష్టం, నీ మాట అంటే ఇష్టం, నీ పలకంటే ఇష్టం. నశించిపోతున్నా నీవు ఎలాగైతే రక్షించబడ్డావు, నీ పిల్లగాడి చేత ఇంకెంతమంది రక్షించబడాలి? నీ పిల్ల పాడే పాటకి ఎంతమంది ఇంకా హృదయాలు మార్చుకోవాల్సి ఉందో. నువ్వు ప్రార్థన చేశారా ఎప్పుడైనా? మా పిల్లలు బాగా చదవాలి, ఫస్ట్ ర్యాంక్ రా, మా పిల్ల ఫస్ట్ ర్యాంక్. ఏం చేయాలి? ఫస్ట్ ర్యాంక్ వచ్చి బేవరస్ గడ అవ్వాలా? ఏమవ్వాలి? ఫస్ట్ ర్యాంక్ వచ్చి రాష్ట్రపతి అవ్వాలా, ప్రధానమంత్రి అవ్వాలా, కలెక్టర్ అవ్వాలా? అంటే ఇవంతా డబ్బులు సంపాదించడానికే కదా. సేవకుడు మాత్రమే ఆత్మలు సంపాదించేవాడు పిల్లారా. ఎందుకు? ఇప్పుడు ఇవి దేవునికి కావాలి, ఆత్మలు దేవునికి అప్పగించాలి పిల్లారా. ఈ ఆత్మల్ని దేవునికి అప్పగించాల్సిన ఒకే ఒకడు ఎవరో తెలుసా? దేవుని. మీరు వాక్యం విన్నా వినకపోయినా, గ్రహించినా గ్రహించకపోయినా, చర్చికి వచ్చినా రాకపోయినా, మీరే చర్చి మానేస్తారు. మీరు మానేసి పాస్టర్ గారికి తెలియదు తప్పిపోయిన గొర్రెలను ఎతకడం మానేసింది మీరు. మళ్ళీ ఎతకడం ఆయనకి తెలీదా అని మళ్ళీ అంటారు మీరు. ఏం ఆయనకి తెలీదా ఏంటండి? ఆయనకి ప్రియ దేవుని బిడ్డలారా, తెలీదంటే నేనేమన్నా దేవుణ్ణా? పాస్టర్లు ఏమన్నా దేవుళ్ళా? ఇక మీకు నచ్చలేదనుకోండి, ఈ చర్చి నుంచి మళ్ళా వేరే చర్చి మారుస్తూ ఉంటారు. మీరు మనస్ఫూర్తిగా మీ హృదయం మీద గుండెలు చేయేసి, మీ ఆయన ఏ రోజు నిన్ను తిట్టలేదమ్మా, కొట్టలేదా అమ్మా, ఇంట్లోంచి బయటికి గెంటలేదా అమ్మా, మరి కాపురం వదిలేసి వెళ్ళిపోయావా? ఆ సూరు పట్టుకొని ఎలాంటి సచ్చావుగా? తెల్లారులు బయట కూర్చున్న ఆడవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కుటుంబాన్ని నిలబెట్టుకోవడం కోసం, కాపురాన్ని కట్టుకోవడం కోసం. నీ భర్త ఏ రోజు నిన్ను తిట్టలేదా? తాగి చండాలమైన మాటలు అనలేదా? అవేం మనకు పట్టవు. మన తండ్రి మనల్ని తిట్టలేదా? తండ్రి కొట్టలేదా? తండ్రి ఇంట్లోంచి బయటికి పోరా అని నెట్టలేదా? నువ్వు వేస్ట్గాడివా అని చెప్పలేదా? నువ్వు భ్రష్టుడువా అని చెప్పలేదా? నువ్వు పనికి మాలిన వాడురా అనలేదా? ఇదిగో నువ్వు పాస్ అయితేనే లోపలికి రా, లేదా బయటికి పో అని చెప్పలేదండి? మరి మళ్ళీ మీరు ఎందుకు ఇంట్లోకి వచ్చారు? అంటే అదేమో మీ తల్లిదండ్రులేనా? ఇదంటే నిర్లక్ష్యమనా? మీరు సరైన విశ్వాసులు కానే కాదు. ఇలా సంఘాలు మార్చుకుంటారు. కొంతమంది ఉన్నారు కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసే పాస్టర్ గారులు బొచ్చెడు మంది ఉన్నారు. ఆత్మల సంపాదన కోసం భారం కలిగిన వాళ్ళు కోట్లాది సేవకులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. అలాగే బతకడానికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అందరు ఉన్నారని చెప్పలేం, అందరు ఉంటారని కూడా చెప్పలేం. పిల్లారా, నీ సేవకుడు తప్ప నీ ఇంట్లో వేరే వాడు అడుగు పెట్టకూడదు. ఒకవేళ అడుగు పెడితే అది వ్యభిచారంతో సమానం.
వ్యభిచారంతో సమానం. నీ ఇంట్లో నీవు కాకుండా వేరే పురుషుడు వస్తే ఎలా ఉంటుంది? ఏ విధంగా భావిస్తా? కష్టపడేది మనం, ప్రార్థించేది మనం, కన్నీరు కార్చేది మనం, ఉపవాసం ఉండేది మనం, తపన పడేది మనం, మన ఆత్మల తపన కోసం తహతహలాడిపోయి ప్రార్థన చేసేది మనం. కానీ దొంగలు తోడేళ్ళు కొన్ని ఉంటాయి, తమవు కావి గొర్రెల దగ్గరికి అవి వెళ్తూ ఉంటాయి. లక్ష్మి గారి దగ్గరికి వడ్లమాన్లో ఒక ఆయన వచ్చాడంట. అన్నాడంట, మీ అబ్బాయి తెలుసు, మీరు తెలుసు, మీరు ప్రార్థనకి వెళ్తారు, మీరు తెలుసు అంటే, మేము పలానా పాస్టర్ గారి దగ్గర, ఆయన కూడా మాకు తెలుసు, ఆయన కూడా మాకు తెలుసు, మీరు ఒక గొర్రెనే ఉండి మేము కిస్మిస్ చేస్తాం, మీ ఇంట్లో ప్రార్థన పెడతాం, మీ స్థలంలో ప్రార్థన పెడతాం, మీరు అంత దూరం వెళ్ళటం ఎందుకు, మీరు ఇక్కడే ఉండండి, మేము దేవుడు చూపించాడు మాకు ఈ ఊరు అని. వాడికి ఎన్ని ఊర్లు చూపిస్తాడో తెలియదు, నాకు అర్థం కావట్లేదు. అమరావతి చూపిస్తాడు, అమరావతిలో కృష్ణుడి బజార్ చూపిస్తాడు, యాదవపాలెం చూపిస్తాడు, 14 మైళ్ళు చూపిస్తాడు, 75 మైళ్ళు చూపిస్తాడు, మాతాడికి చూపిస్తాడు, ఇక రకరకాల ఎన్ని చోట్ల చూపిస్తాడు దేవుడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇలాగా ఇంటికి తిరిగేవాళ్ళు కూడా లేకపోలేదు. కానీ దాన్ని బట్టి మీరు గమనించాలి, మీరు ఆలోచించాలి. మీకేమో కొత్తవి కావాలి, కొత్త సంఘాలు, కొత్త జనం, కొత్త చర్చీలు కావాలి. కానీ మీరు అన్యులుగా ఉన్నప్పుడు, విగ్రహారాధికులుగా ఉన్నప్పుడు, ఏసంటే ఎర్రగని సమయంలో ఒక సేవకుడు వచ్చి ఆ కుటుంబంతో, సంఘమంతటితో కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిలబెట్టిన విధానాన్ని కృపతో జ్ఞాపకము. పచ్చిబూతులు తిడతారు, ఒరే అరే వాడు ఈడు దొంగ, దోషి, వ్యభిచారి, మోసగాడు అని అంట. ఎంతెంత ఇచ్చాం పాస్టర్ గారికి అంటే, ఇచ్చేది ఎవరికి? మరి మీకు అంతంత వడ్డీలు వస్తున్నాయి, మరి ఇంత వడ్డీ వచ్చింది అనరైందండి. మీరు 1,00,000 ఇచ్చి 7 లక్షలు వసూలు చేశారే, ఇచ్చింది 1,00,000, 7 లక్షలు వచ్చింది వడ్డీ అంటావు నువ్వు? అనలే. ఇంత వచ్చిందే 1,00,000, 7 లక్షలు ఎట్లా వచ్చింది నీకు? అందరికి 30 క్వింటాలు పండితే 34 క్వింటాలు ఎక్స్ట్రా పండి అనవే. అందరి పిల్లలకి 15,000, 20,000, 30,000 జీతం వస్తుంది, మీ అబ్బాయికి 70,000 వస్తుంది, 70,000 వస్తుంది అనవే. మా అబ్బాయికి 70,000, మా అబ్బాయి 1,00,000 నాకు హైదరాబాద్లో ప్లాటు, అమరావతిలో పొలం, గుంటూరులో అపార్ట్మెంట్ అని అనుకుంటావు. అవన్నీ మన గొప్పలకు చెప్పుకుంటాం. కానీ సేవకుడు గొప్పలకు పోడు, వాళ్ళ కుటుంబం గురించి పట్టించుకోడు. కుటుంబం కూడా దేవుని సేవ కోసం కరిగిపోతూ ఉంటారు పిల్లారా. కనీసం ఆయన గౌరవించకపోయినా, ప్రేమించకపోయినా అతడు దేవుని ప్రతినిధి అని మాత్రం మర్చిపోవద్దు. గౌరవించకపోయినా పర్లే, మరాదేవపోయినా పర్లే. ఒకడు అంటాడు, పేజీకో పాస్టర్ గారు ఉన్నాడు, వీధికో పాస్టర్ గారు ఉన్నాడు, ఇంటికో చర్చి ఉంది అంటాడు ఒక్కొక్కడు. వాడు అన్ని సుట్టలు తాగేవాళ్ళు, వీళ్ళందరూ మందు తాగి మాట్లాడుతూ ఉంటారు. కానీ పిల్లారా, దేవుని సేవకుడు తాను తన సుఖభోగములన్నిటినీ మరచి ఆత్మల సంపాదన కోసం రాత్రింపగలు కష్టపడే ఏకైక వ్యక్తి సేవకుడు. త్రాగుబోతుల్ని మానేయమంటున్నాడు తాగటం, వ్యభిచారుల్ని మానేయమంటున్నాడు వ్యభిచారాన్ని, మాట వినలేని వారిని తల్లిదండ్రులంటే గౌరవించని అంటున్నాడు. ఒక సరైన రీతిలో నడిపించి, క్రమశిక్షణతో నడిపించగలిగిన ఒకే వ్యక్తి సేవకుడు. పిల్లారు, గవర్నమెంట్, పోలీసులు, లాయర్లు, జడ్జీలు కూడా చేయలేని గొప్ప పనిని సేవకుడు భూమి మీద చేస్తున్నాడు. పిల్లారు, కనుక దొంగలు మారారంటే సేవకుడు వల్లనే, వ్యభిచారులు మారారంటే సేవకుడు వల్లనే, పాపాత్ములు మారారంటే సేవకుడు వల్లనే. కాబట్టి ఆ సేవకుడి యొక్క దినము రోజున అనేక వందలాది మంది సేవకుల జీవితాల్లో దేవుడు తన ఆశీర్వాదమును మెండుగా నిండుగా వాడుకొనుగాక. ఆమేన్, హల్లెలూయా. మీరు పాస్టర్ గారులు కాదు కాబట్టి ఆ విలువ, ఆ బాధ మీకేం తెలియదు. మా అప్పు తీరలేదు అన్న, నా అప్పు కూడా తీరలేదు, మరి నేనేం చేయాలి? నీకు బాగాలేదు, మరి నాకు బాగాలేదు, నేనేం చేయాలా? నేను ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి? నువ్వు దేవుడికి చెప్పుకోవాలి పాస్టర్, మీరు మాత్రం దయ్యాలకు చెప్తారా? అందరం ఆయనకే చెప్పుకోవాలి.
కాబట్టి నువ్వు ప్రేమించుకు పర్లేదు కానీ దూషించుకు, ఆ దూషించి దేవుని శాపం నీ మీదకి తెచ్చుకో.